ఇందాకనే మాట్లాడుకున్నాం. మోహన్ బాబు కాలేజీ దగ్గర అరాచకం, ఇద్దరు విద్యార్థి నేతల్ని కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం. ఇప్పుడు అది కాస్త అసలు విషయం తేలింది. అంటే ఉద్యమం చేసే వాళ్ళని పట్టుకెళ్ళి లోపల పెట్టేటటువంటి కార్యక్రమం నడిచింది అన్నటువంటి విషయం తేలింది. ఈ నేపథ్యంలో అరెస్టుల పర్వం జరిగింది, అదే కేసుల పర్వం జరిగింది. మోహన్ బాబు మీద ఇప్పుడు కేసు పెట్టారు. వాళ్ళ కాలేజీ వాళ్ళే ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే పోలీసులు వెంటపడి మరి వాళ్ళని రక్షించాల్సి వచ్చింది. మోహన్ బాబుతో పాటుగా మోహన్ బాబు గారి అబ్బాయి, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్ఓ, ఇలా వీళ్ళందరి మీద కేసు పెట్టాల్సి వచ్చింది. దానికి కారణమైందైతే ఆ కిడ్నాప్. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఉద్యమం చేశారు, నీకు ఆ ఉద్యమం నచ్చలేదు, నచ్చకపోతే వాళ్ళని పిలిచి అయ్యా మీరు ఉద్యమం చేయడం నాకు నచ్చలేదని చెప్పాలా, లేదు వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలు విని దానికి సమాధానం చెప్పాలా, వాళ్ళు ఆరోపించింది ఏదన్నా ఉంటే దాన్ని సెటిరైజ్ చెయ్యాలా. అలా కాకుండా ఈ తరహా వ్యవహారం ఎందుకు జరిగింది? ఇంతకంటే అరాచకం మరి ఏదైనా ఉంటుందా? అలాంటి సందర్భంలో అంటే కావలసినటువంటి పరిస్థితి కాకుండా రివర్స్లో వెళ్ళడం అనేది ఎందుకు జరిగింది? కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళడం అనేది ఏమన్నా సినిమాలో విలన్లు చేసే పని. నిజ జీవితంలో ఒకప్పుడు విలన్గా చేసి ఇప్పుడు హీరో అయినటువంటి మోహన్ బాబు గారి అబ్బాయి ఆ పని చేయొచ్చా? అట్లాంటి సిచ్యుయేషన్ కరెక్టేనా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడైతే పోలీసులు సీరియస్గానే చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి చర్యల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నటువంటిది కూడా తేల్చి చెప్తున్నారు.